ఈ కార్యక్రమం మీరు మాత్రమే రావాలి బంధువులు ఎక్కడ ఉన్నా సరే ఈ కార్యక్రమాన్ని గొప్ప అవకాశాన్ని మీరు మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందిస్తారు స్వామివారికి దండం. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిచారాధితాళం కరోతు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆంజనేయమతిపాటలాననం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినో భావయామి పవమాననందనం భావయామి పవమాననందనం. 3 సార్లు జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హనుమంతుడు సీతాదేవిని చూడడానికి లంకకి వెళ్ళి అనేక విధాలుగా ప్రయత్నించి సీతామాతను చూసి తిరిగి మహేంద్ర పర్వతం దగ్గరకు వచ్చాడు. అంటే దక్షిణ సముద్రంలో లంక నుంచి తిరిగి ఇవాళ మనం సేతువు అని పిలుస్తున్నటువంటి ప్రాంతాల దగ్గర, ధనుష్కోటి ప్రాంతాల దగ్గర ఉన్న మహేంద్ర పర్వతం దగ్గరికి దిగాడు. సీతను చూసిన విషయం వానరులందరికీ చెప్పగానే వాళ్ళకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది.
ఈ విషయం రాముడికి చెప్పడానికి ఆకాశ మార్గంలో మహావేగంగా బయలుదేరుతూ దారిలో ఋష్యమూక పర్వతానికి దగ్గర ఉన్న ఒక తోట చూశారు. తోటని సంస్కృతంలో ఆరామము, వనము, ఉద్యానము ఇలా పిలుస్తాం. వీళ్ళు చూచిన వనం పేరు మధువనం, అంటే తేనె బాగా కారేటటువంటి వనం. మధువు తప్ప మద్యం కష్టమండి. ఈ బెల్ట్ షాపులు కావు. పూలల్లోంచి పళ్ళల్లో నుంచి రకరకాల తేనెలు ఊరుతాయి. తేనె కూడా ఎక్కువ తాగితే మత్తు వస్తుంది. ఏదైనా అతి అయితే మత్తు వస్తుంది. తిండి కూడా ఎక్కువ తింటే ఏమవుతుంది? మత్తు వచ్చి నిద్రపోతాడు. టీ కాఫీలైనా ఏదైనా అతిగా అయితే దానివల్ల ఒక రకమైనటువంటి మైకం కమ్ముతుంది. ఈ మధువనం చూడగానే వాళ్ళే ఉన్నారంటే, ఆంజనేయ, మధువనం అనే ఒక వనం ఉంది అనుకున్నాం కానీ ఎప్పుడు అందులోకి అడుగుపెట్టే అవకాశం మాకు దొరకలేదు. ఎందుకంటే అందులోకి వాలి, సుగ్రీవుడు ఇలాంటి మహారాజులే వెళ్ళేవారు. ఈ వాలి సుగ్రీవుల తండ్రి వృక్షరథుడి కాలంలో వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు సుగ్రీవుడు కూడా మమ్మల్ని లోపలికి వెళ్ళేవాడు. దానికి కాపలాగా దధిముఖుడు అని పేరు కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. వాడు మంచి బలవంతుడు, సుగ్రీవుడికి మేనమావు కూడా నండోయ్. అందువల్ల కాపలా వాళ్ళు ఉండగా లోపలికి వెడితే తంతారు. సీతను చూశాం కదా, రాముడికి శుభవార్త చెబుతున్నాం కదా, ఈ సమయంలో కొంచెం మధువు తాగిస్తే బాగుంటుంది, అందులోకి అడుగుపెట్టే అవకాశం అమ్మరుగానే ఆంజనేయుడు ఏమన్నాడు, నేను చెప్పాను దూకేయండి మధువనంలోకి అన్నాడు. అంగదుడు పక్కనే ఉండి, ఆయన యువరాజు, ఈ వానరులకు నాయకుడు, ఆయన కూడా ఏమన్నాడు, సీతను చూచి వచ్చిన ఆంజనేయుడు ఏం చెప్పినా ఆ పని చేయటం మన కర్తవ్యం. ఆంజనేయుడు అనుమతి అయింది కనుక మీరంతా అందులో దూకండి, ఇష్టం వచ్చినట్టు దాగిపారేయండి, ఎవడడ్డం వచ్చినా నేను చూసుకుంటానన్నాడు. ఇంకేముంది, వానరులంతా పెద్ద పెద్ద శబ్దాలు చూసుకుంటూ అందులో దూకారు. ఈ వానరుల్లో కొంతమంది పండుకోతులు, వాళ్ళని వానరులు అంటారు. కొంతమంది కొండముచ్చులు, నల్లగా మూతులు ఉంటాయి చూసారా, వాళ్ళని గోలాంగోములములు అంటారన్నమాట, వాళ్ళు దూకారు. కొంతమంది ఎలుగుబంట్లు మొత్తం దూకి కొమ్మలు విరిచేశారు, పువ్వులు కిందకి రాల్చేశారు. ఇంతంత దొన్నెలు ఉంటాయి అక్కడ, కుండలు కట్టినట్టుగా. కొన్ని కుండలు కడితే ఆ కుండల్లోకి తేనె కారుతూ ఉంటుంది. ఇది బాగా తెలుస్తుంది. తాటి చెట్టుకి కుండలు కట్టినట్టుగా వాటికి కూడా కట్టేవారన్నమాట. ఈ తేనె అందులో కారుతూ ఉంటే అవన్నీ తీసి తాగి మిగిలిన వాటి పగలగొట్టి విధ్వంసం సృష్టించేశారు. అద్భుతంగా వాల్మీకి రామాయణంలో సుందరకాండంలో రాశారు అందులో అనమాట. కొంతమంది ఏమో గాయంతమంజ ప్రహసన్నుపైతి, కొంతమంది ఏమో పాడుతూ ఉంటే కొంతమంది ఆ పాట విని నవ్వారు. హసంతమంజ ప్రణుదన్నుపైతి, కొంతమంది నవ్వుతూ ఉంటే కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళు పొగిడారట బలేపాడామని. కొంతమంది ఏమో పాడుతూ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎత్తి మీద కొట్టారు, గందరగోళం చేశారు, కొమ్మలు విరిచేశారు, ఏళ్ల తరబడి పెరిగినటువంటి చెట్లు పీకేశారు. ఇక గందరగోళం మామూలు కదా, బీభత్సం. అసలు సహజంగా ఒక్క కోతి ఉద్యానంలోకి వస్తేనే ధ్వంసం అంటారు. ఆనందంతో ఉన్న రామభక్తులు, రామసైనికులు దూకితే ఆ ఉద్యానం ఎలా ఉంటుందో ఆలోచించండి. అంత గందరగోళంలో మధ్యలో దధిముఖుడు వచ్చి, ఎవర్రా మీరు, ఈ ఉద్యానం పాడు చేస్తున్నారు, ఇది సుగ్రీవ మహారాజు గారి ఉద్యానం, ఇందులో ఎవడు పడితే వాడు అడుగు పెట్టకూడదనగానే అంగదుడు వెళ్ళి, సుగ్రీవుడికి మేనమావ అంటే ఈయనకి తాత అవుతాడు కదా, తల్లికి తండ్రి ఆయన, అంతటి వాడు, అటువంటి వాడిని మోకాలతో నడ్డి మీద తన్ను కింద పారేసి దేవమార్గంచ దర్శిత అన్నారండోయ్. దేవమార్గం అనేది రోడ్డుతో చెప్పలేము, మల విసర్జన ద్వారాన్ని సంస్కృతంలో సరదాకి దేవమార్గం అంటారు. అంటే మలద్వారం చూపించి వేళకోళ చేసి తన్ని పారేశారట. ఎంత ఉత్సాహం వాళ్ళకి ఎందుకు కలిగిందో తెలుసా, సీతామాతని హనుమంతుడు చూడటం వల్ల సీతారాములు కలుసుకుంటున్నారనే ఆనందం వల్ల కలిగింది. మళ్ళీ నేను అనుకున్నాను, ఇంత ఆనందం ఎవరికైనా కలుగుతుందా అని. ఇవాళ రాముడి దర్శనానికి ఆంజనేయుడి దర్శనానికి వచ్చిన గురువుగారిని చూడగానే ఈ కమిటీ వాళ్ళకి కలిగింది. ఏం ఉత్సాహం అండి. అందులో పెద్దవాళ్ళు ఉన్నారు, రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆఖరికి బాజా భజంత్రీలు వాయించాయని కూడా రిటైర్ అయిపోయిన వాడి, అందరూ హుషారుగా పరిగెడుతున్నారు. అసలు నేను ఎక్కడున్నానో నాకు తెలియటం లేదు, నా ముఖం నాకు కనబడకుండా చేసి అంత ఉత్సాహంతో పువ్వులు చల్లారు. ఆహా, వీళ్ళు నిజమైన రామభక్తులు, ఆంజనేయుడికి వీళ్ళంతా ప్రతినిధులు అనిపించింది. వీళ్ళకి 10 కాలాలు సుఖం కలుగ్గా కానీ మంగళాశాసనం చేస్తున్నారు. సాధారణంగా కార్యకర్తలు ఉంటారు కానీ ఈ ఉత్సాహం నేను చాలా తక్కువ మంది దగ్గర చూస్తాను. ఎవరిని చూసినా ఉత్సాహమే. అందుకే అంశమేమో గర్వం తొలగించే హనుమంతుడు కదా, అందువల్ల మళ్ళీ నా గురించి ఎందుకులంటే పాపం చెప్పాను ఆపేసిన కారణం ఏంటంటే, ఓ గురువుగారు ఎంతవారు అంతవారిని పొగడకూడదు, పొగిడితే నాకు కూడా రవ్వంత గర్వం ఎప్పుడైనా వస్తుందేమో, రాదు కానీ వస్తుందేమో అనే భయంతో వద్దన్నా అన్నమాట.
అద్భుతమైన ఈ ఆంజనేయుని మూర్తి, ఆ కింద ఉన్న చిన్న మూర్తి, ఈ ప్రాంగణంలో ఉన్న ఈ రామభక్తులు మిమ్మల్ని అందరూ చూస్తూ ఉంటే రాముడు కావాలని మిమ్మల్ని పుట్టించి ఇక్కడికి తెప్పించుకున్నాడు, ఇందులో సందేహం లేదు. మీరంతా రామ సేవకులే. ఇవాళ ఈ కార్యక్రమానికి రావడానికి మూలకారకుడు అదిగో ఎడం వైపు ఉన్నటువంటి నాకు వామభాగంలో ఉన్న చెమట శ్రీనివాస్ గారు. ఆయన ఇక్కడి వాడనే విషయం నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా అమెరికాలోనే కనపడేవారు కనుక. చాలా గొప్ప సాహిత్యవేత్త. పాత సినిమాల్లో ఉన్న ఏ పాటకైనా సాహిత్యం ఎవరు రాశారు, దాని భాష్యం ఏమిటో చెప్పగలడు ఆయన. దాదాపుగా 2006 నుంచి 2006 అంటే ఇప్పటికి ఎన్నేళ్ళైంది, 18 సంవత్సరాల నుంచి నేను అమెరికా వెళుతూనే ఉన్నాను. వెళ్ళినప్పుడైనా పరోక్షంగా కొన్నిసార్లు, ప్రత్యక్షంగా కొన్నిసార్లు కనపడేవారు. 2022లో నా అవధానం చూచాక పులకించిపోయి, గురువుగారు మేము ఇలా ఆంజనేయ స్వామి గుడి కట్టామండి, మీరు రావాలని కోరితే, ఆ సమయంలో నేను అక్కడ అమెరికాలో ఉండిపోయాను. చాలా ప్రయత్నించారు, నేను అక్కడే ఉండడం వల్ల రాలేకపోయాను. పరుచూరు అనే ప్రాంతంలో హనుమంతుని యొక్క అపూర్వ మూర్తిని ప్రతిష్ఠిస్తున్నాం. నేను నాకు తోచింది, ఆయన చాలా సాయం చేసి కూడా తోచిన సాయమే చేశాను. కానీ మా వాళ్ళంతా కలిసి, కార్యకర్తలంతా ఎంతో కష్టపడి ఇటికిటిగా పోగు చేసి ఒక్కొక్క హనుమంతుడి మూర్తి నిలబెట్టారు. ఇదంతా మా వాళ్ళకి, కార్యకర్తలకి చెందుతుందని చెప్పాడు ఆయన. ఆయన ఎప్పుడు తను పొగుడుకోలేదు. మీరు వెళ్ళి ఒక్కరోజున ఉపన్యాసం చెప్పాలని కోరితే మొన్న నవంబర్లో అక్కడ ఆయనకి మాట ఇచ్చాను. కార్తీక మాసంలో కూడా మళ్ళీ ఒక 10 రోజులు 15 రోజులు అక్కడ భాగవత సప్తాహం చేసి వచ్చాక ఆయనకి డేట్ ఇచ్చాను. ఇచ్చిన ప్రకారం ఇక్కడికి వచ్చాను. ఇవాళ మంగళవారం హనుమంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన వారం నాడు ఇక్కడికి వచ్చాం. ఆయన ఇక్కడికి వస్తూనే చెప్పారు, ఏ కార్యక్రమమైనా చేసామంటే అది గురు కటాక్షం. నాకు ఒకప్పుడు కామరాజు సుబ్రహ్మణ్యం గారు, కామరాజు నరసింహారావు గారు అనేటటువంటి వాళ్ళు పాఠాలు చెప్పారు. వాళ్ళ వల్లే నేను గొప్పవాడిని అయ్యాను. అందువల్ల మా గురువులకి ఈ కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నాను అన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట అండి అది. నన్ను కూడా గురువుగా భావించి అట్లాంటాలో 2022 సెప్టెంబర్లో నా చేత ఒక అద్భుతమైన అష్టావధానం చేయించారు. కార్యనిర్వహణ అంటే ఏమిటో తెలుసుకోవాలి. రామకార్య సేవాధురంధరాయ నమః అని హనుమంతుడికి ఒక నామం ఉన్నది. రాముని కార్యక్రమం, దానికి సేవ చెయ్యటంలో హనుమంతుడిని మించిన వాడు లేడు. ఇంత పని చేస్తాడా హనుమంతుడు? ఎప్పుడు నేను ఏదో రాముడికి సంబంధించినటువంటి అధికారిని చెప్పుకోడు, రామ సేవకుణ్ణి అంటాడు. దూతోహం రామచంద్రస్య అంటాడు ఆయన. వానరేంద్రస్య దూత, సుగ్రీవుడికేమో దూతని, రాముడికి బంటుని అన్నాడు ఆయన. గొప్పవాళ్ళ లక్షణం ఏంటంటే గొప్ప గొప్ప పనులు చేసి ఇదంతా భగవంతుడే చేయిస్తున్నాడు, భగవద్ అనుగ్రహం వల్ల మేము ఇది చేస్తున్నాము అంటారు. అలాంటి వాళ్ళల్లో హనుమంతుడిని మించిన వాళ్ళు లేరు. హనుమంతుడు గురువు. ఆయన నవవ్యాకరణ పండితుడు, ఎంతోమందికి పాఠం చెప్పినవాడు. అందువల్ల గురుస్థానంలో నెంబర్ 1 ఎవరంటే హనుమంతుడు. ఆయన సేవకుడు రాముడికి, సీతామాతకి నమ్మిన బంటు. వానరులలో అటువంటి పండితుడు లేడు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేయాలంటే ఆయన మించిన వాళ్ళు లేరు. సాధారణంగా ఒక వ్యక్తి ఒక ఆలోచన చేస్తే రెండో ఆలోచన చేయలేడు, బుర్ర పనిచేయదు. కానీ క్షణంలో ఎప్పటికప్పుడు కావలసిన నిర్ణయాలు ఆయన తీసుకోగలడు. అందుకే ఆయనకి బుద్ధిమతాం వరిష్టం అని ఒక బిరుదు ఉన్నది. బుద్ధిమతాం వరిష్ఠ, ద్వితీయ విభక్తి కాబట్టి బుద్ధిమతాం వరిష్టం అన్నారు. బుద్ధిమతాం అంటే బాగా తెలివైనటువంటి వాళ్ళలో వరిష్ఠ, గొప్పవాడు, ప్రథమ స్థానంలో ఉండేవాడు, శ్రేష్ఠుడు. ఎంతోమంది పండితులు ఉన్నారు. ఈ పండితులలో మొట్టమొదటి వాడు ఎవరు అంటే హనుమంతుట. అందుకనే హనుమంతుడి గురించి చెబితే ఏమన్నారు, మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరాముడి దూత అయిన హనుమంతుని శిరస, తలతో నమస్కరిస్తున్నాను అంటే ఎప్పుడైనా భగవంతుడు కనబడగానే తల వంచి వినయంగా నమస్కరించాలి. అలా నమస్కరిస్తున్నాను. ఆయన ఎటువంటి వాడు? మనోజవం, మనహ అంటే మనస్సు. మనస్సుకున్నంత జవం, వేగం ఇంక దేనికి లేదు. మీరందరూ ఎదురుగుండా కూర్చున్నారు, కానీ అందరి మనస్సు నా మీదే ఉంటుందని చెప్పడానికి వెళ్ళలేదు.
ఎవరో నూతలపాడు నుంచి వచ్చారట. వచ్చేటప్పుడు ఇంటికి తాళం వేశానా లేదా, మా ఇంటి తాళం అని ఇంటిని ఇక్కడ కూర్చుండగా ఇంటి డోరు తాళం కనపడతాయి. మనిషి ఎక్కడ, మనస్సు మాత్రం కన్ను మూసి తెరిచేలోపు మహావేగంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది. మీరు తలుచుకోండి ఒకసారి, కన్ను మూసి తెరిచేలోపు మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలరు. మీలో ఎవరైనా హనుమంతుడిలాగా ఎక్కడికైనా వెళ్ళగలరు. ఇల్లు గుర్తొస్తే ఇంటికి వెళ్ళిపోతున్నాం, సినిమా గుర్తొస్తే సినిమా దగ్గరికి వెడుతున్నాం, లేదా అమెరికా గుర్తొస్తే అమెరికా వెడుతున్నాం, డబ్బులు గుర్తొస్తే డబ్బులు. పొరపాటు చెప్పులు బయట విడిచిపెడితే అయ్యో బయట చెప్పులు విడిచిపెట్టాం, బయటికి వెళ్ళేలోపు ఆ చెప్పులు ఎవడైనా పట్టుకుపోతాడేమో అని మనిషి ఎక్కడే కూర్చున్నా మనస్సు మాత్రం చెప్పుల దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకే ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగవంతమైనది ఏమిటి అంటే, మహాభారతంలో భీముడిని పట్టుకున్నటువంటి సందర్భంలో ధర్మరాజు గారు యక్షప్రశ్నలో చెప్పాడు, అన్నిటికంటే వేగవంతమైనది మనస్సు అని. హనుమంతుడు మనస్సు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెడతాట. మళ్ళీ అక్కడతో సంతృప్తి పొందక మారుత తుల్య వేగం, మారుత అంటే వాయువు, వాయువుతో సమానమైన వేగము కలిగిన వాడు. గాలి ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెడతాడు ఆయన. ఇక మూడవ విశేషణం జితేంద్రియం, ఇంద్రియములను జయించినవాడు. జత అంటే జయింపబడిన ఇంద్రియం, ఇంద్రియములు కలిగినవాడు అంటాం. కానీ ఇంద్రియాలు ఎవడు జయిస్తాడు? నాకేం వద్దండి అనేవాడు ఒక ఆయన. ఇది ఓ సన్యాసి రాగానే, ఏమండోయ్ ఆ పనస ఆకుల్ని అలా బుట్టగా చేసి అందులో ఇడ్లీ పిండేసి ఇంతంత ఇడ్లీలు ఏదో కుడుములు అనే పేరుతో ఉడికించి అందులో సాంబారు కూడా వేసి ఇస్తే నాకు ఇష్టమండి అనేవాడు. ఇది సన్యాసి. కబుర్లు చెబుతాం కానీ ఇంద్రియాలు జయించడం చాలా కష్టం. మాకు తెలిసిన ఒక మాస్టర్ పాఠం చెప్పేవాడు. ఆయన రోజు ఉపన్యాసం చెప్పినప్పుడు ఎదురుగుండా ముక్కుపుడం పెట్టుకుని డబ్బా మీద కొట్టి, నాయనా ఇంద్రియాలు జయించాలి అనేవాడు. ఒక్క క్షణం ముక్కులోకి ముక్కుపుడు వెళ్ళకపోతే ఉండలేకపోయేవాడు ఆయన. వేదిక మీద కూర్చుంటే 24 గంటలు దంసప్పులు తగ్గేవాడు. దేన్ని జయించలేడు, జితేంద్రియుడయ్యి ఉండాలని ఇతరులకు మాత్రం సమాధానం చెప్పేవాడు పాపం. కాబట్టి ఇంద్రియాల్లో ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మము, వీటిని పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. వీటిని జయించడం అంత కష్టం మరొకటి లేదు. కళ్ళు ఉన్నాయి, వాడు ఎలా ఉన్నా అందమైన వస్తువులు చూడాలనుకుంటుంది. ఓ దిక్కుమాల వాడు పెళ్లి చూపులకు వెళ్ళాడు. వీడు చూస్తే పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు, అంత నల్లగా ఉంటాడు. వీడికి గౌడి గేది చర్మానికి తేడా ఉండదు. పెళ్లి కూతురుకు వచ్చి నల్లగా ఉందండి అన్నట్ట. అంటే ఏమిటనమాట, కంటికి తాను ఎలా ఉన్నా ఇతరులు, తన భార్య, తన వస్తువులు అందంగా ఉండాలనిపిస్తుంది అనమాట. అందరూ నాలా అందంగా ఎక్కడ ఉంటారు చెప్పండి మరి. కానీ అదేం దిక్కుమాల గొడవ, కానీ ప్రతివాడికి కంటికి అందమే చూడాలనిపిస్తుంది. కంటి లక్షణం అది. కాబట్టి కంటిని జయించలేం. ఇంకా చెవులు అందమైన శబ్దం వినాలనుకుంటాయి కానీ పనికిమాలిన శబ్దం వినలేవు. పూర్వకాలంలో ఏ ఘంటసాలో పాడుతూ ఉంటే దేవతలు దిగొచ్చేవారు. ఇప్పుడు వస్తున్న పాటలు వింటే చెంబు నీళ్లలో దూకి చచ్చిపోవచ్చు. అందువల్ల అంటే అలాంటి శబ్దాలు వినలేము. అలా వింటున్న మహానుభావులకి దండేసి దండం పెట్టచ్చు, అది వేరే విషయం. కాబట్టి చెవులు ఇంపైన శబ్దం వినాలనుకుంటాయి. ఇంకా ముక్కులు సువాసన పీల్చాలనుకుంటాయి తప్ప దుర్వాసన పీల్చాలనుకోవు. చర్మం హాయిగా సుఖంగా ఉన్నటువంటి గాలిని పీల్చాలనుకుంటుంది తప్ప వేసవకాలంలో బాగా వడదెబ్బ తగులుతున్నప్పుడో లేకపోతే మరీ చల్లదనం ఎక్కువైపోతేనే తట్టుకోలేదు. చర్మమునకు ఎంత సౌఖ్యం అవసరమో అంత స్పర్శ సుఖమే అది పొందాలనుకుంటుంది. ఇక నోరు మంచి పిండి వంటలతో ఏ ఆచార్య గారో తయారు చేసినటువంటి అవేవో స్నేక్స్ ఉంటాయి కదా, క్యాబేజీ పకోడీలు, క్యాలీఫ్లవర్ పకోడీలు, ఇవి తినాలనుకుంటాయి. ఈ ఇంద్రియాలు 5ంటిని జయించడం కష్టం కాబట్టే అలా జయించిన వాడిని జిత ఇంద్రియ, పంచేంద్రియాలని జయించినవాడు అన్నారు. ఒక్క హనుమంతుడు అలా జయించినవాడు. మిగతా అన్నీ పక్కన పెట్టండి. 90 ఏళ్ళు వచ్చిన వాడు కూడా తాత పెళ్లి చేసుకుంటామంటే ఈ వయసులో నాకు పిల్లని ఎవరిస్తారంటాడు తప్ప పెళ్లి చేసుకున్నట్టు. అది దిక్కుమాల లక్షణం. కానీ హనుమంతుడు లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ అక్కడ రకరకాల భంగిమల్లో పడుకున్న రావణాంతఃపురంలో ఉన్న స్త్రీలను చూచి రవ్వంత కూడా మనస్సులో వికారం పొందలేదు. అంత సుందరీమణులు చూచినా ఆయనకి ఏ విధమైన చపలత్వం కలగలేదట. అందుకనే హనుమంతుడిని జితేంద్రియుడు అన్నారు. ఇక బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతులలో తెలివైన వాళ్ళలో అంత గొప్పవాడు ఒకడు లేడు. ఆయన కూడా ఒక క్షణం మండోదరుడు చూచి ముందు సీత అనుకున్నాడు. ఆ తర్వాత చచ్చా సీత కాదు ఈవిడ, ఎందువల్ల రాముణ్ణి విడిచిపెట్టిన సీత మాట వరసకు కూడా నా భోక్తుం
తిండి తినదు, నా ప్యలంకర్తం అలంకారం చేసుకోదు. రావణుడి పక్కన అంతఃపురంలో మంచం మీద ఎలా పడుకుంటుంది సీత? కాబట్టి రావణుడి పక్కన పడుకున్న ఈవిడ సీత అని నేను భ్రమపడ్డాను తప్ప రావణపత్రి తప్ప సీత కాదు అని క్షణంలో బయటకు వచ్చేసాడు మళ్ళీ ఆయన. అలా ఎప్పటికప్పుడు మంచి ఆలోచన చేస్తాడు ఆయన. అందువల్ల ఆయన్ని బుద్ధిమంతులలో గొప్పవాడన్నారు. వాతాత్మజం, వాత అంటే వాయువు, వాయుదేవుని కొడుకు ఆయన. అందుకే అంత గొప్ప లక్షణం కూడా ఉన్నది. వానరయూథ ముఖ్యం, మొత్తం వానరులందరిలోనూ ఆయనే గొప్పవాడు. అంత గొప్ప వానరుడు మరొకడు లేడుగాకలేడు. అటువంటి శ్రీరామదూతం శిరస నమామి అని ఆయన్ని మనం స్తోత్రం చేసుకుంటున్నాం. లంకకి వెళ్ళినప్పుడు ఆయన ముందు త్రికూటము అనే పర్వతం మీద దిగాడు. ఢామ్ అనే శబ్దంతో త్రికూట పర్వతం మీద వాలాడు. వాలగానే పర్వతం మొత్తం దబ్బ దబ్బ కదిలిపోయి కొండ చర్యలు విరిగిపోయాయి, చెట్లు విరిక్కింద పడ్డాయి. అప్పుడు ఆయన ఆకాశాన్ని అంటుతున్న శరీరంతో ఉన్నాడు. అంత శరీరంతో త్రికూట పర్వతం మీద దిగి ఎంత శరీరంతో లంకలోకి వెళితే సీతని వెతకడం కష్టం, సీతను నాకు కనపడకుండా దాచేస్తారు, నేనెవరో బయటపడిపోతానని వెంటనే మళ్ళీ పిల్లి ఎంత పొడుగుంటుందో అంత శరీరం ధరించాడు. ఇది రామాయణం చెబుతున్న మాట. ఆకాశమంతెత్తున్న శరీరాన్ని పిల్లంత శరీరంగా మార్చుకున్నట్ట. పురుషదంశక మాత్ర సన్ బభూవ అద్భుత దర్శన. పురుషదంశకము అంటే పిల్లి. పిల్లి ఎంత పొడుగుంటుంది నిలబెడితే అంత శరీరం ధరించాడు. అందుకే ఇప్పుడు త్రికూట పర్వతాన్ని అక్కడ రాంబోడా అని పిలుస్తారు శ్రీలంకలో. దాన్ని చిన్మయ మిషన్ టేకప్ చేసి అద్భుతంగా నిర్వహిస్తోంది. దాదాపు ఒక 10 సార్లు మాత్రమే నేను శ్రీలంక వెళ్ళాను, అంతకంటే ఎక్కువసార్లు వెళ్ళలేకపోయాను. ఈసారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వీలుంటే వెళ్ళి చూడండి, అక్కడ చూసి తీరాలి. ఎందుకు చెప్తున్నాను నేను? ఇప్పుడు ఇదే త్రికూట పర్వతంలో ఉంది. హనుమంతుడు సీతను చూడటం కోసం ఆ త్రికూట పర్వతం మీద దిగినప్పుడు ఎంత రూపం ఉందో అంత రూపంతో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత మళ్ళీ చిన్న రూపం ధరించాడుగా, ఆ చిన్న రూపం గుళ్ళో కనపడుతోంది. ఏకకాలంలో 2 రూపాలు కనపడుతున్నాయి చూడండి. త్రికూట పర్వతం పాల సముద్రంలో ఉంది, మళ్ళీ త్రికూట పర్వతం లంకలో ఉంది. ఇప్పుడు భూలోకంలో జార్ఖండ్ అని పిలువబడేటటువంటి బీహార్ 2గా విడిపోయింది కదా, అందులో జార్ఖండ్లో ఉంది. కాశీ నుంచి వైద్యనాథలింగానికి వెడితే ఆ వైద్యనాథలింగం జార్ఖండ్లో ఒకటి ఉన్నది, అక్కడ త్రికూట పర్వతం ఉంటుంది. త్రికూట పర్వతములు మొత్తం 3 ఉన్నట్టుగా మన పురాణాలు చెప్పాయి. ఒకటి వైకుంఠం, అక్కడే గజేంద్ర మోక్షం జరిగింది. రాజేంద్ర విను సుధారాశిలో త్రికూటంబన ఒక పర్వతము ధనరుచుండు. ఇక రెండవది మళ్ళీ మన భారతదేశంలో జార్ఖండ్లో వైద్యనాథ క్షేత్రం దగ్గర ఉంది. ఇంకా మూడవది లంకా నగరంలో త్రికూట పర్వతం ఉన్నది. ఈ 3 పర్వతాలు చూడగలిగిన వాడంతటి అదృష్టవంతుడు ఉండడు. కానీ ఈ 3 చూడటం ఎలాగా అంటే, హనుమంతుడు పెద్ద విగ్రహము చిన్న విగ్రహ రూపంలో కొలువు ఉన్న ప్రాంతంలో ఆ త్రికూట పర్వతం ఉంటుంది అని పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ త్రికూట పర్వతాన్ని మనం చూసినట్టే, మనం వైకుంఠంలో ఉన్నట్టే, లంకకి వెళ్ళినట్టే, వైద్యనాథుడి దగ్గరికి వెళ్ళినట్టే. చూడండి, మీకు తెలియకుండానే ఇంత మహోపకారం చేసుకున్నారు మీరు ఇంత పెద్ద విగ్రహ ప్రతిష్ఠ చేయడం ద్వారా. ఇన్ని పనులు చేసిన హనుమంతుడు ఎప్పుడు చూసినా ఏం ఎరగనట్టుగా అమాయకంగా మూల కూర్చునేవాడు. రాముడు అవతారం సాలించేటప్పుడు, నాయన మళ్ళీ నీకు ద్వాపర యుగంలో పేరు చెప్పలేదైనా, కానీ నేను మళ్ళీ అవతరిస్తాను, అప్పుడే నీకు దర్శనమిస్తాను, అప్పటిదాకా గంధమాదన పర్వతం మీద రామజపం చేసుకుంటూ ఉండన్నాడు. గంధమాదన పర్వతం అంటే ఇప్పుడు బదరీ వెళ్ళే చోట ఉందన్నమాట. ఇంకా బదరీ క్షేత్రమునకు 5 కిలోమీటర్లు ఉంది గుడి అనగా ఈ గంధమాదనం కనపడుతుంది. ఇప్పుడు అక్కడ ఆంజనేయుడు గుడి కట్టారు. ఆ ఆంజనేయుడు గుడి కనపడిందంటే మనం గంధమాదనం దగ్గరకు వచ్చినట్టే. సరిగ్గా అక్కడి నుంచి 5 కిలోమీటర్లు బదరీ గుడి అన్నమాట, బదరీ ఆలయం. రాత్రిపూట గంధమాదన పర్వతం దగ్గరికి వెడితే అపూర్వమైన సువాసన వస్తుంది. అసలు ఆ సువాసన ఏమిటో చెప్పలేం మనం. ఏ సంపంగి పువ్వులు కానీ, మొగలి పువ్వులు కానీ, లేకపోతే రకరకాల జవ్వాజీ కస్తూరి కానీ ఆ వాసనకి సాటిరావు. నేను చాలాసార్లు ఆ వాసన పిలిచి ఇవి ఏం చెట్ల పువ్వులు అనుకునేవాడిని. నా చిన్నప్పుడు అక్కడ తపస్సు చేశాను కొంతకాలం. దాదాపు కట్టిక చలిలో ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళి ఏదో మీకు పురాణం చెప్పడానికి బతికాను. ఆ గంధమాదన పర్వతం పైకి ఎక్కడం చాలా కష్టం. ఎక్కేటప్పుడు జారి కింద పడిపోతూ ఉంటారు. అదో పెద్ద కథ, అది కథ ఇప్పుడు చెప్పలేం. కానీ అక్కడ రాత్రిపూట అయితే ఎక్కువ సువాసన వేస్తుంది.
హఠాత్తుగా నాకు అర్థమైంది, ఇక్కడే హనుమంతుడు అరటి తోటలో కూర్చుని నిరంతరం రామ 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 అని జపం చేస్తాడు. అందుకే హనుమంతుడి రామనామ జపం వల్ల ఆ ప్రాంతానికి వెళ్ళిన వాడికి రాముడి శరీరము నుంచి వచ్చే సుగంధం వస్తుంది. అది రామనామ సుగంధం అన్నమాట. నిరంతరం అందుకే మీరు కూడా రామ రామ అనండి. అనగా అనగా కొంతకాలానికి తెలియకుండానే హనుమంతుడి అనుగ్రహం పొందుతారు. హనుమంతుడి అనుగ్రహం పొందారంటే ఇక ఈ జన్మలోనే ముక్తి వస్తుంది. ముక్తి అంత తేలికేం కాదనుకోండి. ఆ గంధమాదన పర్వతం మీదకి హనుమంతుడు రాముడు అవతారం చాలిస్తూ ఉండగా వెళ్ళిపోయి కూర్చొని ఇప్పటిదాకా అక్కడే ఉంటున్నాడు. ఆయన కలియుగాంతం వరకు అక్కడే ఉంటాడు. అందులో ముఖ్యంగా రాత్రిపూట మాత్రం అక్కడ ఏదో ఒక అనుభూతి కలుగుతుంది. ఆయనకి రాముడిని చూడకపోతే ఉండలేని బలహీనత. రాముడు లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేడు ఆయన. ఎప్పుడూ రామ రామ అనుకునేవాట. ఈయనకి దర్శనం ఇవ్వాలి అనిపించింది ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మకి. ఇప్పుడు నేను చెప్పే కథ పరాశర సంహితలో ఉంటుంది. పరాశర సంహిత అంటే వ్యాసుని తండ్రి పరాశరుడు రాసిన గ్రంథం. అవన్నీ హనుమంతుడికి సంబంధించిన లీలలు. నేను చెప్పిన సంపూర్ణ హనుమద్ వైభవం గుంటూరులో చెప్పాను, శారదా పరమేశ్వరి పీఠంలో. దాన్ని యూట్యూబ్లో మీరు ఈసారి పూర్తిగా వినండి. ఇతన్ని ఎలా రప్పించాలి అనుకుంటూ ఉండగా స్వామివారి సంకల్పం కదా, ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆ కాలంలో బలరాముడు ప్రపంచమంతా జయించాడు. సాక్షాత్తు కృష్ణుడికి అన్నగారు ఆదిశేషుడు, రామావతారంలో లక్ష్మణుడు. ఆయనకు కూడా నా అంత గొప్ప బలవంతుడు లేడని అహంకారం వచ్చింది. అహంకారం ఎక్కువైపోయింది. నేనే గొప్ప ఉండరు కూడా మొదలెట్టాడు. ఈ అహంకారం ఎలా వస్తుందో తెలియదు కానీ ఒక్కసారి వచ్చిందంటే దాన్ని వదలడం చాలా కష్టం ఉండవు. నేనే గొప్పవాడిని, నన్ను మించిన వాడు లేడనే అహంకారం వచ్చిందా వాడు గడ్డి పరకలాగా భస్వం అయిపోతాట. ఈ మధ్యన కొన్ని గడ్డి పరకలు అలాగే పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఓగుతున్నాయి. చాలా ప్రమాదకరమైంది అది. ఒక్కొక్కసారి ఎందుకు వస్తుందో తెలియదు. పోయే కాలం వచ్చినప్పుడు పిచ్చి మాటలు వస్తాయి. భగవంతుడైనా బలరాముడు ఎందుకు గర్వం తెచ్చుకున్నాడంటే నేనే గర్వం తెచ్చుకున్నాను, మీరు ఇంకా జాగ్రత్తగా ఉండండిరా, గర్వం వస్తే గర్వం భంగం అవ్వక తప్పదు అని చెప్పడానికి తెచ్చుకున్నాడు. ఇప్పుడు బలరాముడి గర్వం తొలగించాలి అనిపించింది కృష్ణుడికి. సరిగ్గా అదే సమయంలో వైకుంఠంలో గరుత్మంతుడు కూడా నన్ను మించినవాడు లేడు అనుకున్నట్ట. ఒక రోజున నారదుడు గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళాడు. గరుత్మంతుడు ఆయనకి నమస్కరించి, ఏం మహానుభావ ఎక్కడి నుంచి వస్తున్నారంటే, నేను ద్వాపర యుగంలో ద్వారకా నగరంలో ఉన్న కృష్ణుడి దగ్గర నుంచి వస్తున్నానన్నట్ట. మా స్వామివారు ఎలా ఉన్నారంటే ఆయనకే నయనాయన చాలా అద్భుతంగా ఉన్నాడు. ఎవరు వచ్చినా భక్త సులభుడు దర్శనమిస్తున్నాడు. ఆయన 16,000 మంది భార్యాముడులతో 8 మంది అష్టమహిషులతో వీళ్ళందరితో కలిసి అద్భుతంగా వివరిస్తున్నాడంటే పరమాత్ముడు కూడా ఏమిటండి పామరుళ్ళగా ఈ పెళ్ళిళ్ళు ఏమిటి అన్నట్టు నోరు తూలి. నారదునికి అర్థమైంది, ఓహో గరుత్మంతుడిలో కూడా తేడా వచ్చింది అని. అవునైనా గరుడా, భూలోకంలో పుట్టాక పరమాత్ముడు కూడా పరమాత్ముడిని మర్చిపోయి మానవుళ్ళగా వ్యవహరిస్తున్నట్టుగా ఉన్నాడు. ఇంతకీ మూల కారణం సనక సనందనాదులు జయ విజయుల్ని శపించడం. ఒకప్పుడు జయ విజయులు సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడేటటువంటి 4 ఋషులు బ్రహ్మమానసపుత్రులు వైకుంఠానికి వస్తే విష్ణు దర్శనానికి వెళ్ళడానికి వీలు లేదు అని గదలు అడ్డం పెట్టి లోపలికి వెళ్లకుండా ఆపారు. దాంతో సనక సనందనాదులు కోపం వచ్చింది. భగవంతుడైన వాసుదేవుని దర్శనానికి వెళ్ళడానికి ఎవరైనా అర్హులే, అటువంటిది పరమాత్మ దర్శనానికి వెళ్లకుండా ఆపారు. ఇది రాక్షస లక్షణం, కాబట్టి మీరిద్దరూ భూలోకంలో రాక్షసులై పుట్టండి అని శపించారు. వారించిన తమకంబున వారించుక నిలువలేక వడిదిట్టిరి దౌవారికుల అసురయోని నవారితులై పుట్టుడనుచు వసుధాధీశ. లోపలికి వెళ్లకుండా మమ్మల్ని అడ్డం కొడతారా, ఆపుతారా? కాబట్టి మీ ఇద్దరు మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా, మూడవ జన్మలో శిశుపాల దంతభక్తులుగా పుట్టండి, చివరికి విష్ణువు చేతిలో చావండి, చచ్చి ముక్తి పొందండి అని శపించారు. ఆ శాపం వల్ల జయ విజయులు 3 జన్మలు ఎత్తారు. పరమాత్ముడు కూడా అవతారం ఎత్తవలసి వచ్చింది. ఆ సమయంలో గరుడా, నువ్వు ఉంటే ఈ సనక సనందనాదులు శపించేవారు కాదు, స్వామివారికి అవతారం ఎత్తవలసిన అవసరం ఉండేది కాదు అనగానే, అవునండోయ్ నేను లేకపోవటం వల్ల అన్నీ అనర్థాలే, నేనే లేకపోతే వైకుంఠమే లేదు, అసలు గరుడధ్వజం అనే పేరుతోటి జెండా మీద నేనే ఉంటూ ఉంటాను కృష్ణుడికి కూడా
అసలు ఎందుకండి ఆయనకి ఎక్కడికైనా వెళ్ళవలసిన అవసరం? నా వీపు మీద కూర్చుంటే 5 నిమిషాల్లో వెళ్ళను. రావణాసురుడిని చీల్చి చంపేవాడిని రామావతారంలో, కుంభకర్ణుడిని చంపేసేవాడిని, హిరణ్యాక్షరణ్యకశిపులు చంపేవాడిని, శిశుపాల దంతభక్తుడిని చంపేవాడిని. ఆయన ఎప్పుడు వైకుంఠంలో కూర్చుని నన్ను పంపితే నేను వెళ్ళి ఆయన పనులు చక్కబెడితే ఆయనకి భూలోకానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. అయినా ఏమిటో ఈ స్వామివారికి నా శక్తి అర్థం కాదు. అసలు ఆయనకి ఈ శక్తి ఎలా వచ్చింది? నా వల్ల వచ్చింది అన్నట్ట. నేను లేకపోతే ఆయన లేడు, అసలు నన్ను ఎవరు తీసుకెడతారు అన్నాడు. ఈ మధ్యన మాకు ఒకటి తగిలేటంటో అసలు గురువుగారికి లిఫ్ట్ ఇచ్చింది నేనే అన్నాడు. ఆయన లిఫ్ట్ట, ఆయన లేకపోతే నాకు ఉపన్యాసాలు లేవుట. ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఉంటారండో. కొంతకాలం పోయాక ఈ పిచ్చి వస్తూ ఉంటుంది. అదొక కర్మయోగం. అందువల్ల ఎందుకు చెప్తానంటే, గరుత్మంతుడు అంతటి వాడు నేను లేకపోతే వైకుంఠము లేదు, వైకుంఠనాథుడు లేడు అన్నాడు. ఓహో అనుకుని వెంటనే ఈ విషయాన్ని కృష్ణుడి చెవిని వేశాడు. ఆయన పరమాత్ముడికి తెలియదా? తెలుసు అనుకోండి, చెవిని వేశాట. బలరాముడికి గర్వం పెరిగింది, గరుత్మంతునికి గర్వం పెరిగింది. ఇంకా ఆ సమయంలో మరో కర్మ, నారదుడు తుంబురుడు ఈ ఇద్దరికీ వాదం వచ్చింది. నారదుడు అన్నాడు నన్ను మించిన గాయకుడు లేడని, తుంబురుడు నేనే గొప్పవాడు అన్నాడు. ఇద్దరు కొట్టుకోవడం అంటే కర్ర పెట్టి కొట్టుకోరండి మళ్ళాగా. మరీ బొత్తిగా దిక్కుమాల రాజకీయ నాయకులు అసెంబ్లీలో కొట్టుకుంటే బాగుండదు కదా. వాళ్ళు నేనే గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. వాదించుకుని ఇద్దరూ కూడా కృష్ణుడి దగ్గరకు వచ్చారు. కృష్ణ, నిరంతరం నారాయణ స్మరణ చేసే నారదుణ్ణి నాకంటే గొప్ప సంగీత విద్వాంసుడు ఎవరైనా ఉన్నారా అంటే, తుంబురుడు అంతలోనే నేను ఇంకా గొప్ప విద్వాంసుడిని, నా కళావతి అనే వీణ మీద నేను పాటలు పాడుతూ ఉంటే రాళ్ళు కరిగిపోతాయి అని ఆయన అన్నాడు. అప్పుడు స్వామివారు చిరునవ్వు నవ్వి, మీ ఇద్దరిలో ఎవరు పండితులో నేను తేల్చడం కొంచెం కష్టం, కానీ మీ ఇద్దరి వాదోపవాదములను తేల్చి ఎవరు గొప్ప పండితులో తేల్చే మహానుభావుడు సంగీత విద్వాంసుడు ఆంజనేయుడే. ఆంజనేయుడు వచ్చాడా మీలో ఎవరు గొప్పో తేలిపోతుంది అనగానే, ఆ ఆంజనేయుడు బలవంతుడైతే అయ్యి ఉండొచ్చు, లంకానగరానికి వెళ్ళినవాడైతే అయ్యి ఉండొచ్చు, సీతను చూసినవాడు అయ్యి ఉండొచ్చు, కానీ సంగీతంలో ఆయనకేం వచ్చు అన్నారు వీళ్ళిద్దరు. ఆయనకి ఏం సంగీతం వచ్చిందో ఆయనే చూపిస్తాడు. మీ ఇద్దరి సంగీత నైపుణ్యం పరిశీలించి మీ ఇద్దరిలో ఎవరు గొప్పవాడో తేల్చే బాధ్యత ఆంజనేయుడి మీద పెడదాం అన్నారట. ఆంజనేయుడిని ఎవరు తీసుకొస్తారనగానే వెంటనే బలరాముడు నేను పెడతానన్నాడు. ఈ ఆంజనేయుడు ఎవడో చాలా గొప్పవాడని ఎంతోమంది పొగుడుతున్నారు, వాడిని రమ్మని పిలుస్తాను, రాకపోతే అవసరమైతే నాగలితో మెడ మీద వేసి కిందకి ఈడ్చి పంజరంలో పెట్టి పట్టుకొస్తాను, ఇనప బోను ఒకటి సిద్ధం చేయండి అని బోను వెంట పెట్టుకుని ఆంజనేయుడిని తీసుకురావడానికి బలరాముడు గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. ఆ సమయంలో హనుమంతుడు పెద్ద రాతి బండ మీద కూర్చుని రామనామస్మరణ చేసుకుంటాడు. ఆయనకి రామనామస్మరణమే ఆహారం. రామ కంటే మించింది ఏమీ లేదు. ఆయన తింటున్నా రామ అంటాడు, తినకపోయినా రామ అంటాడు, తిరుగుతున్నా రామ అంటాడు, పడుకున్నా రామ అంటాడు. అసలు ఆయనకు నిద్ర ఎక్కడిదిలేండి, నిరంతరం రామనామస్మరణం అనే సమాధిలోకే పెడతాడు తప్ప లౌకిక నిద్రపోని మహానుభావుడు ఆయన. అందుకే రామనామం జపం చేసేవాడికి భయం లేదు, వయస్సు పెరగదు. నిత్యం నిజమైన భక్తితో రామనామస్మరణం చేసేవాడు ఎప్పుడు చూసినా 3 పదుల 30 ఏళ్ళు కలిగిన కుర్రాళ్ళ ఉంటాడట. అది నిజమైన రామభక్తుల లక్షణం. మనము రామనామస్మరణం చేస్తున్నాం, కానీ మనకు ఆ వయస్సు అంటే నన్ను పక్కన పెట్టేయండి, నేను ఎప్పుడు చూసినా 30 ఏళ్ళ కుర్రాళ్ళగానే ఉంటున్నట్లే. కానీ చాలామంది వాడి పాపం ఈ పాపం చూస్తే అప్పుడే 50 ఏళ్ళు వచ్చినట్టు కనపడుతుంది. కారణం ఏమిటంటే రామనామస్మరణములు చెయ్యవలసినంత భక్తితో మనం చెయ్యాలి. చేసామా అది వయస్సు కనిపించదు అక్కడ. చేయగా ఇప్పుడు కాదు ఎప్పుడోకప్పుడు సంపూర్ణంగా రాముడి దగ్గర గడతాం. హనుమంతుడు నిత్యం రామనామస్మరణ అనమాట. ఆ రామనామస్మరణం చేస్తూ ప్రపంచం మర్చిపోతాడు ఆయన. రామనామ జపతాంకుతో భయం సర్వతాపశమనైక భేషజం పశ్యతాత మమ గాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతే ధునా. విష్ణు పురాణంలో, విష్ణు ధర్మోత్తర పురాణంలో ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో అన్న మాట ఇది. రామా రామా అని జపించేవాడికి భయం కొతః, భయం ఎక్కడుంటుంది? నిత్యం రామ అనేవాడికి ఎప్పుడు భయం ఉండదు.
నాన్న నువ్వు హరినామస్మరణం మానమన్నావు, నేను మాననన్నాను. దాంతో నీ కోపం వచ్చింది, నన్ను నిప్పుల్లో వేశావు. నన్ను నిప్పులో వేయగానే నిప్పు కూడా నీరుగా మారిపోయింది. నిప్పు నీరుగా మారడానికి గల కారణం రామనామ జపమే. రామనామం జపిస్తే పావకహాపి అంటే అగ్ని కూడా సలిలాయతే, నీరుగా మారిపోతుంది. ఇది రామనామ ప్రభావం అంటాడు. అంత గొప్పది రామనామం అంటే. అటువంటి నామస్మరణం చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి హనుమంతుడిని గుర్తించలేక, ఇక్కడ హనుమంతుడినే ఓ ముసలి కోతుందిటే ఎక్కడది అన్నాడు బలరాముడు. హనుమంతుడు ఆ ఝంకారానికి, ఆ అరుపులకి కళ్ళు విప్పి, ప్రశాంతంగా ఉండే ఈ తపోవనంలో ఈ అరుపులు ఏమిటినాయన అంటే, అరుపులు కాకపోతే కళ్ళు మూసుకున్న నీకు నా మాటలు ఏమి వినపడతాయి, అందుకే అడుగుతున్నాను, ఎవడరా వాడు హనుమంతుడు అన్నాడు ఆయన. హనుమంతుడనే వాడు ఉన్నాడు కానీ వాడు ముసలి కోతి కాదే అన్నాడు ఈయన. అసలు నువ్వెవడం అనగానే, నువ్వు ఎవడ కోసం వచ్చావో హనుమంతుడిని నేనే అన్నట్ట. ఓరండి దుంపదగా నువ్వు హనుమంతుడివి, నేను ఇంకేదో ముసలాడైపోయి గడ్డంతో ఉంటాడు అనుకున్నాను. ఓహో కొంచెం దృఢంగానే ఉన్నావు, సరే నువ్వు ఎవడవైతే నాకే. శ్రీకృష్ణుడి వాళ్ళందరికీ పరమాత్ముడు. ఆయన నారద తుంబురుల గర్వభంగం చేయడానికి, వారిద్దరిలో ఎవరి సంగీత విద్వాంసులో తేల్చడానికి, ఎవరు అసలు సిసలైన సంగీత విద్వాంసులో తేల్చడానికి నిన్ను తీసుకురమ్మన్నాడు. రా, మర్యాదగా వస్తే సరే, లేదంటే మెడ పట్టుకుని ఇదిగో ఈ ఇనప బోనులో పెట్టి పట్టుకుపోతానన్నట్ట. ఇనుముతో తయారు చేసిన ఓ మంచి పంజరం బోను చేయించుకొచ్చాళ్ళండి ఆయన, ఇందులో పెడతానన్నట్ట. హనుమంతుడు ప్రేమగా పిలిస్తే వస్తాడు తప్ప అహంకరిస్తే ఎటువంటి వాడైనా డెప్ప మీద ఒట్టించుకుంటాడు ఆయన. భగవద్భక్తుల్ని మహాత్ముల్ని వినయంతో ఆకట్టుకోవాలి, అహంకారంతో ఆకట్టుకుంటావా? ఆ మధ్యన వాడు ఎవడోలేండి, ఉపన్యాసానికి వస్తారా రా మీరు అన్నాడు. ఏది ఇలాంటివి వస్తావా? అయ్యా కాస్త ఖాళీ ఉంటే ఉపన్యాసం చెప్పండి అని అడగాల. ఉపన్యాసానికి మీరు వస్తారా అలా చెప్పండి వెంటనే అంటే ఏం చెబుతాం? మా శిష్యుడికి నాకంటే తెక్క ఎక్కువ వచ్చింది, నాకు రాదు కానీ తెక్క గురువుగారి కంటే గురువుగారి శిష్యులకు కొంచెం తెక్కువ ఉంటుంది. గురువులకు ఎందుకు తెక్కువ ఉంటుంది? అందరి మీద ప్రేమే ఉంటుంది కనుక. ఏమిటా ఎలా అడుగుతున్నావు, మా గురువుగారు మీ పీఠానికి పొరపాటున్నారు పో అన్నాడు అంతే. కాబట్టి అడిగే విధంతో అడగాలి. అందులో హనుమంతుడు లాంటి మహానుభావుడిని ఎంత జాగ్రత్తగా అడగాలి. దాంతో ఆయనకు ఆగ్రహం కలిగింది. అసలు నువ్వెవడు అంటే నేను బలరాముడు అన్నట్ట. నీ మొహం చూస్తే బలరాముడు కావు అబలరాముడు అన్నాడు. దాంతో వాదోపవాదాలు పెరిగాయి. ఎక్కువ వాదిస్తే తగాదా వస్తుంది. వెంటనే ఇద్దరికి ఘోర యుద్ధం మొదలైంది. బలరాముడిని 2 చేతులతో ఎత్తి కింద కొదేసి గదెత్తి నెత్తి మీద దెబ్బ కొట్టబోయాడు. కొడితే దెబ్బకి ఎగిరిపోతాడు అంతటివాడు కూడా. ఆ సమయంలో నారదుడు పరుగున వచ్చి చేయి పట్టుకుని, తప్పు హనుమ, కృష్ణుడు రమ్మన్నాడు నిన్ను, కృష్ణుడు రమ్మంటే ఈయన పిలవడానికి వచ్చాడు, మధ్యలో ఏదో కొంచెం అహంకరించాడు కానీ ఈ జోలికి వెళ్ళకూడదు అనగానే, నువ్వు సమయానికి అడ్డుకోకపోతే వీటి తల పగలగొట్టేవాడిని. నేనే ఎవరు పిలిచినా రాను, కృష్ణుడు పిలిస్తే ఎందుకు వస్తాను, మా రాముడే దైవం, ఇంకెవరు పిలిచినా రానన్నట్ట. ఇంతకీ విచిత్రం ఏంటో తెలుసా? కర్మ మాయ హనుమంతుడు కూడా పట్టుకుంది. ఇప్పుడు రాముడే కృష్ణుడు, కృష్ణుడే రాముడైనా ఆయనకి కృష్ణుడు వేరు రాముడు వేరు అనిపించిందిట. అందువల్ల రాను అన్నాడు. సరే రాకపోతే రాకపోయావులే అని బలరాముడిని విడిపించి, బలరామ ఇప్పుడు అర్థమైందా హనుమంతుడు బలం అంటే ఏమిటో, నన్ను మించిన బలవంతుడు లేడని అహంకరించి ఎంతోమందిని నువ్వు అవమానపరిచావు, ఇవాళ నీకు కూడా అవమానం వచ్చింది, నేను సమయానికి రాకపోతే నీ తల పగిలేది పో అన్నట్ట. బలరాముడికి అర్థమైంది హనుమంతుడు ఎంత బలవంతుడు. అసలు నేను యుద్ధం చేస్తున్నది హనుమంతునితోట లేక త్రిమూర్తుల స్వరూపమైన పరమాత్మతోట అన్నంత అనుమానం కలిగింది. అనో నమస్కారం చేసి వెళ్ళిపోయి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, నా గర్వం సర్వం కర్వం అయిపోయింది, ఇంక జీవితంలో నన్ను మించిన బలవంతుడు లేడనే అహంకారాన్ని నేను పొందను కాక పొందను. అసలు అదేం బలవంతుడయ్యా? ఆ హనుమంతుడి బలం చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. 5 సెకండ్లలో ఎత్తి కొదవేశాడు నన్ను అనగానే, అన్నయ్య మీలో ఉన్న అహంకారం తగ్గినందుకు చాలా సంతోషంగా ఉంది అనగానే, ఇదంతా బాగానే ఉంది, ఇప్పుడు ఆ హనుమంతుడు ఇక్కడికి ఎలా వస్తాడో చెప్పండి అన్నారు నారద తుంబురులు. ఇంకేముంది, ఎవరు పిలిచినారని ఆయన పిలుచుకొచ్చే శక్తి వైకుంఠాన్ని కూడా ఎత్తుకుని మోసేటటువంటి గరుత్మంతుడికి ఉంది అన్నాడు కృష్ణుడు. గరుత్మంతుడిని అక్కడికి ఎవరు పంపుతారు? నారదుడు అన్నాడు నేను పంపుతానన్నట్ట. వెంటనే నారదుడు కృష్ణుడు అనుజ్ఞ తీసుకుని వైకుంఠానికి వెళ్ళాడు.
ఇప్పుడు ఆయన గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళగానే గరుత్మంతుడు ఆ సమయంలో పాములను ఆహారంగా తీసుకోవడానికి వెడుతున్నాడు. గరుడ, నేను కృష్ణ పరమాత్మ దగ్గర నుంచి వచ్చానన్నట్ట. ఏమిటి స్వామి అన్నాడు ఆయన. గంధమాదన పర్వతం మీద ఉన్న ఆంజనేయుణ్ణి శ్రీకృష్ణుని దగ్గరికి తీసుకెళ్ళాలి, అందుకు వచ్చాను అనగానే గరుత్మంతుడు పకపక నవ్వి, ఏది ఆ ముసలి కోతి, ఎప్పుడు రామరామ అనుకునే కోతి, ఏదో మా రామచంద్ర ప్రభు శ్రీకృష్ణ పరమాత్ముడిగా అవతరించినటువంటి ఆ రాముడు, మా వైకుంఠనాథుడు జాలిబడి తన శక్తిని హనుమంతునికిచ్చి ఆయన ద్వారా సీతాన్వేషణం చేయించుకుని కీర్తి ఇచ్చాడు ఆయనకి. ఏదో మెచ్చుకున్నాడు మా స్వామి, ఆయనకి నవమ బ్రహ్మ అనే పదవి ఇచ్చాడు. ఈ మాత్రానికే హనుమంతుడు అంత గొప్పవాడా? ఈ హనుమంతుడిని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి నేను రాయబారం వెళ్ళాలా? నేను ఏమన్నా పనికి వల్ల దూతనా? చిచ్చి, కోతుల దగ్గరికి నేను వెళ్ళనన్నట్ట. ఎంత మాట అన్నావు నాయన. ఆ హనుమంతుడు ఎవరు అనుకుంటున్నావు? ప్రపంచంలో అంత పండితుడు లేడు, అంతటి జ్ఞాని లేడు, అంతటి నిరహంకారి లేడు, అంత రామభక్తుడు లేడు. ఇన్ని ఉన్నా వినయంగా నేను ఎప్పుడూ రామసేవకుడిని అంటాడు ఆయన. ఆయన పాండిత్యం చూచి బృహస్పతికి ఆశ్చర్యం కలిగింది, సూర్యుడికి ఆశ్చర్యం కలిగింది. బృహస్పతి సూర్యుడు ఇద్దరి దగ్గర ఆయన చదువుకున్నాడు కావాలని చిన్నప్పుడు, కానీ తర్వాత గురువుని మించిపోయాడు ఆయన. అందుకే ఆయనకి అష్టోత్తర శతనామాల్లో 108 నామాల్లో ఓం నవవ్యాకృతి పండితాయ నమః అని ఒక నామం ఉన్నది. వ్యాకృతి అంటే వ్యాకరణము, నవవ్యాకృతి అంటే 9 వ్యాకరణములందు ఆయన పండితుడు. నవవ్యాకరణ పండితుడు అంటే అదనమాట, 9 వ్యాకరణాలు చదువుకున్నవాడు ఆయన. అసలు సంస్కృతంలో 9 వ్యాకరణాలు ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు. ఉన్న పాణినీయ వ్యాకరణమే చదవలేక ఏడుస్తున్నారు ఇవాళ చాలామంది. తర్వాత రెండో అర్థం ఏమిటి? నవ అంటే కొత్త. ఎప్పటికప్పుడు కొత్త భాషలు నేర్చుకుంటాడు ఆయన. ఆయన ఇటలీ వెళ్ళాడు, ఇటాలియన్ నేర్చుకుంటాడు, ఇటలీ భాష. స్విట్జర్లాండ్ వెళ్ళాడు, స్విస్ భాష నేర్చుకుంటాడు. ఇంగ్లాండ్ వెళితే ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. ఇక్కడికి వస్తే తెలుగు నేర్చుకుంటాడు. అసలు ఆయన తెలుగువాడు అండోయ్, చాలామందికి తెలియదు కానీ ఆంజనేయుడే తెలుగువాడు. హనుమంతుడికి రాముడు కనపడ్డాడు. ఏది ఋష్యముఖ పర్వతం దగ్గర. ఎక్కడో సీత లంకలో ఉంది, నా కష్టాలు ఎలా ఉన్నాయని చెప్పుకోగానే రాముడి కష్టాలు విని కరిగిపోయి సీతాన్వేషణ భారమంతా నెత్తిమీద వేసుకుని సీతని చూచి రాముడిని కలిపేదాకా ఒప్పుకోలేదు. దోవన పోయిన వాడు ఎవరొచ్చినా నా కష్టం ఇదని చెప్పుకుంటే ఆ కష్టం తీర్చే లక్షణం మా తెలుగువాడికే ఉంటుంది. తెలుగువాళ్ళు ఇతరుల కష్టాలు బాగా తీరుస్తారు, అసలు ఏ పనైనా బాగా చేస్తారు. 3.5 కోట్లు పెట్టి హనుమంతుడి విగ్రహం కట్టించే శక్తి తెలుగువాడికి ఉంటుంది తప్ప ఇంకెవడికి ఉండదు. అలాగే అయోధ్యలో రామాలయం కడుతున్నా డొనేషన్ ఇవ్వాలంటే ముందు తెలుగు వాళ్ళే వెళ్ళిపోతారు అన్నట్టు ఆయన. ఇందులో సరదాగా ఆయన ఏ మాటన్నా నిజంగా హనుమంతుడు తెలుగువాడు. ఎందుకని? హనుమంతుడు అంజనాద్రిలో పుట్టాడు. 7 కొండల్లో ఒక కొండ పేరు ఏమిటి? అంజన పర్వతం. ఇప్పటి అక్కడ ఆంజనేయుడి విగ్రహం ఉంది 7 కొండల్లో. ఆ ఆంజనేయుడి విగ్రహం ఉన్న కొండకి అంజన పర్వతం అని పేరు. ఆ అంజనాద్రి దగ్గరే ఒకప్పుడు హనుమంతుని తల్లి అంజనాదేవి మహాతపస్సు చేసింది. అదిగో ఆ తపస్సుకి మెచ్చుకుని వాయుదేవుడు రుద్రవీర్యాన్ని ఫల రూపంలో ఇస్తే అక్కడే పుట్టాడు ఆయన. అందువల్ల నిజంగానే పరాశర సంహితను బట్టి ఆయన తెలుగువాడు. కాబట్టి ఆంజనేయుడు సందేహంలో కూడా తెలుగువాడే. ఆయనకు అన్ని భాషలు వచ్చు, ఆయనకి రాని భాష లేదు, అంత పండితుడు. కాబట్టి ఆయన తీసుకురా అంటే నేను తీసుకురానన్నట్ట. నారదుడు చాలా తెలివైనవాడు ఉండోయ్. వెళ్ళమంటే ఈయన వెళ్ళడు అనుకుని ఓ మంచి ఆలోచన చేశాడు. మర్చిపోయాను గరుడ, నువ్వు ఇవాళ ఎక్కడికి వెడుతున్నావు అన్నట్ట. అడిగావు, అయితే చెబుతున్నాను విను. నేను ప్రతి అమావాస్య నాడు ఒక పాముని ఆహారంగా తింటాను. ప్రతి అమావాస్య నాడు ఒక పాము నాకు ఆహారంగా ఇచ్చేటట్లుగా వాసుకి ఒక వడంబడిక చేశాడు. మాకు పాములకి తగాదా వచ్చినప్పుడు ఈరోజు ఒక నాగకన్య నా వాటాగా ఆహారంగా వచ్చింది. ఆవిడ తినడానికి నాగలోకానికి వెడుతున్నానన్నట్ట. అదే చెబుతున్నాను నీకు. ఇప్పుడు నువ్వు తినాలనుకున్న నాగకన్య ప్రస్తుతం గంధమాదన పర్వతం మీద ఆంజనేయుడి దగ్గర ఉంది. ఆంజనేయుడిని శరణు కోరింది. అక్కడికి వెడితే నువ్వు ఆ పాముని తిన్నట్టు అవుతుందన్నట్ట. ఓ ఈ విషయం నాకు చెప్పావు కాదు ముందే అంటే అడగలేదుగా, చెప్పలేదు అన్నట్టు. ఆయన అడగకుండా ఉచితమైన సలహాలు ఇవ్వకూడదు అనగానే అయితే ఇప్పుడు వెడుతున్నాను. నేను ఒక నాగకన్యని ఆహారంగా తినాలనుకుంటే ఆంజనేయుడు రక్షిస్తానని మాటిస్తాడా? ఆవిడిప్పుడు ఆంజనేయుడి దగ్గర గంధమాదన పర్వతం మీద ఉందా? ఇప్పుడే వీడు ఆంజనేయుడి సంగతి ఏమిటో చూసి ఆ పావుని తిని వస్తానన్నట్ట. గరుత్మంతునికి పావులు కనపడితే
మనం సేమియా ఉప్మా తిన్నట్టే, నూడిల్స్ మన వాళ్ళు తినేస్తూ ఉంటారే సాయంత్రం, అలాగే మీకోసం మంచి భోజనాలు వండుతున్నట్టున్నారు పక్కన. అందులో ఎప్పుడప్పుడు సరే సేమియా ఉప్మాలను ఉంటాయి. ఆ సేమియాలను ఎలా తినేస్తాడో పావులు పట్టుకుని పుషుక్కుని తినేస్తాడు ఆయన. అందుకని ఆ పావు కోసం రివ్వున గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో హనుమంతుడు జపం చేసుకుంటూ ఉంటే ఈ నాగకన్య గరుత్మంతుడు తనని తింటాడేమో అనే భయంతో అక్కడ కూర్చుని రామనామస్మరణం చేసుకుంటుంది. వెంటనే వచ్చి, ఏయ్ హనుమ, నేను ఆహారంగా తీసుకోవాలనుకున్న పాముకి రక్షణ కలిగించడమే కాక ఆవిడ చేత రామజపం చేయిస్తే ఊరుకుంటారనుకున్నావా? ఈ కన్యని తిని అనంతరం నిన్ను 2 కాళ్ళతో ఇలా పట్టుకుని పామును ఎత్తుకుపోయి నీ తోకతో పాటు కృష్ణుడి దగ్గర పారేస్తాను అని ఝంకారం చేశాడు, ఒక కరుపరిచాడు. దాంతో హనుమంతునికి కనువిప్పయింది, కళ్ళు తెరుచుకున్నాయి. వాదోపాదం పెరిగితే యుద్ధం వస్తుంది చెప్పాను కదా, వాదన వచ్చినదే కీడు సొమ్ము వసుధను సుమతి అన్నారు. ఘోర యుద్ధం జరిగిందండి. గరుత్మంతుడు ఎంత వీరుడో తెలిసినా ఆయన ఎగురుతూ ఉంటే మొత్తం కొండలతో ఉన్న భూమి కదిలిపోయింది అని రాశారు భాగవతంలో. అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపిత అనేక క్షోణిధరేంద్రుడగుచు గరుడు వచ్చన్ అని భాగవతంలో గొప్ప పద్యం. గరుత్మంతుడు బంగారపు రెక్కలతో పైకి కిందకి ఇలాగా రెక్కలు విసురుతూ ఉంటే ఆ రెక్కల నుంచి వచ్చిన గాలికి కొండలు, గుట్టలు, అడవులు, సముద్రాలన్నీ కదిలిపోయాయిట. నేల మీద ఉండే సముద్ర జలం ఆ గాలి వేగానికి ఆకాశంలోకి ఎగిరి మళ్ళీ కింద పడిపోయిందిట. అంతటి భయంకరమైన వడి కలిగిన వాడు, వేగం కలిగిన వాడు, ఉడ్డోలమైన బలం కలిగిన వాడు. అటువంటి వాడు గరుత్మంతుడు హనుమంతుడితో యుద్ధం చేస్తే హనుమంతుడు 5 నిమిషములలో రెక్కలు విరగ్గొట్టి కింద పారవేసి మెడ మీద కాలేసి ఒక్క తొక్కు తొక్కేశాడు. దాంతో గరుత్మంతుడు హడిలిపోయాడు. వెంటనే హనుమ రక్షించు అన్నట్ట. హనుమంతుడు శరణు అంటే ఎవరినైనా రక్షిస్తాడు, టక్కన ఆగిపోయాడు. నాయనా హనుమ, నేను ఇంతకాలం ఈ పర్వతాలతో, కొండలతో, సముద్రంతో ఉన్న భూమిని వీపు మీద పెట్టి మోసుకుపోగలను అనుకున్నాను. అంత బలం కలిగిన నాతో యుద్ధం చేయటమే కాక కింద పడగొట్టావు, ఏం ఆశ్చర్యంగా ఉన్నది, నీకు ఇంత బలం ఎలా వచ్చిందని అడిగట్టాయన. వెంటనే హనుమంతుడు చిరునవ్వు నవ్వి, ఈ బలం నాది కాదు, రామనామస్మరణ ప్రభావం. నేను తింటున్న రామ అంటాను, తిరుగుతున్న రామ అంటాను, పడుకున్న రామ అంటాను, రామ 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 అని నిరంతరం అంటూ ఉంటాను. మీరు కూడా ఆ పని చెయ్యండి. ఫోన్ ఎత్తగానే హెల్లో హెల్లో అనకండి. హెల్ అంటే నరకం, హెల్లో అంటే ఓ నరకమా నరకమా అని పిలుస్తున్నారు రోజు. మీరు నరకమా నరకం అంటే అవతల నేను నరకనా అంటాడు వాడు. యమకింకరులు రేపొద్దున చితక్ కొట్టి నరికేస్తారు. కాబట్టి ఫోన్ ఎత్తగానే హెల్లో అనుకోండి, జై శ్రీరామ్ అనండి. భార్యాభర్తలు కోపం వచ్చి ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవాలనుకోండి, ఏమే దిక్కుమాలిందని అనకండి, జై శ్రీరామ్ అనండి. ఆవిడ కూడా ఎవరా దిక్కుమాలి వాడు అనకుండా జై శ్రీరామ్ అంటే తగాదాలు తగ్గిపోయి ఇద్దరు కలిసి ఉంటారు చక్క. ఈ విధంగా ఏం చేస్తున్నా రామ అనాలి. ఎప్పుడైనా అవతల గోపేద కొడుతున్నా జై శ్రీరామ్ అనడమే. హనుమంతుడు ఉన్నాడు, లంకానగరం తగలబెట్టేప్పుడు కూడా జై శ్రీరామ్ అన్నాడు, ఏడిపిస్తూ కూడా రామ అన్నాడు. పాపాత్ముల్ని ఏడిపించాలి, చంపాలి, పచ్చి నీచుల్ని అవసరమైతే వధించి తీరాలి. ఆ వధిస్తున్నప్పుడు, ఏడిపిస్తున్నప్పుడు, లంక తగలబడిపోతున్నప్పుడు కూడా రామనామస్మరణం చేసి ఆనందం పొందాడు ఆయన. నేను చాలాసార్లు ఓ మంచి పాట మీకోసం రాసి వినిపిస్తూ ఉండేవాడు కదా, అందరూ కూడా చెప్పడం చక్కాను. తింటూ రామయ్యను తినకున్న రామయ్యను తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, రామ 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 రామ్ రామ్ రామ్, శ్రీరామ రామ 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 రామ్ రామ్ రామ్, వండుతూ రామయ్యను వండిస్తూ రామయ్యను వండకున్న రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు ఎలాగో ఇప్పుడు వండట్లేదులేండి అంత. ఎందుకండి ఉంది కదా కర్రీ పాయింట్ వర్రీ ఎందుకండం. అసలు కూర వండుకోవడం పోయింది. పూర్వం వంటని చేసేవారు ఉండో ఇళ్లల్లో. పతివ్రతలని ఒక కోవకి చెందిన వాళ్ళు ఉండేవారు. ప్రొద్దున్న లేచి స్టవ్ వెలిగించేవారు. ఎక్కడ చూసినప్పుడు బయటేమో టీ సెంటర్లు, కర్రీ సెంటర్లు. ఆ కర్రీ ఎప్పటిదనుకుంటారా కూర? మాంధాత కాలం నాటి కూర. దాన్నే మళ్ళీ వేడి చేసి ఇస్తూ ఉంటే ఆనాటి కాలం నాటి కూర తింటే కోవిడ్ రాకపోతే ఆవిడ వస్తుందా?
కాబట్టి పిచ్చి పిచ్చి అన్నీ చేస్తున్నాం, కానీ హాగే ఇంట్లో వండుకోవాలి. వండుతున్నా రామానాలి, వండకపోయినా రామానాలి. ఇలా ఏం చేస్తున్నా మీరు? నవ్వుతూ రామయ్యను, నవ్విస్తూ రామయ్యను, నవ్వకున్న రామయ్యను, రామ్ రామ్ రామ్. ఈ విధంగా మీరు ఏం చేస్తారు? ఏం చేసినా అపరే చేయండి. నిరంతర రామనామస్మరణ చెయ్యాలి. ఈ రామనామ జప మహాప్రభావం వల్ల నిన్ను జయించగలిగాను అంతే తప్ప ఇంకెప్పుడు అహంకరించుకుని ఆయన పరమాత్ముడు మనకేదో శక్తి ఇచ్చాడు. ఆ శక్తి లోకోపకారానికి వాడాలి. అలా వాడక నేను గొప్పవాడిని అనుకుంటున్నావు, మూర్ఖత్వంతో నోటికి వచ్చినట్టు మాట్లాడావు అనగానే గరుత్మంతుడి అహంకారం దిగిపోయింది. దిగి ఇప్పుడు కృష్ణుడు రమ్మన్నాడు, రాకూడదా అంటే చచ్చినా రానన్నట్ట. కృష్ణుడు లేదు ఇంకోడు లేడంటే అప్పుడు నారదుడు వచ్చి, నాయన శ్రీకృష్ణుడే నీ రాముడు, కావాలంటే అక్కడికి వచ్చి ఒకసారి చూడు అంటే అప్పుడు పరీక్షించడానికి వచ్చాడు ఆయన. బలరామ గర్వభంగం, గరుడ గర్వభంగం చేసిన ఆయన చివరికి నారదుని మాటల మీద అత్యంత పవిత్రమైన ద్వారకా నగరానికి వచ్చాడు. చాలా అద్భుతమైన కథ, పెద్ద కథ, ఒక్క క్షణంలో చెప్పే కథ కదా, అంత మంచి కథ అనమాట అది. ద్వారకకి రాగానే ఎక్కడ లేని మనశ్శాంతి వచ్చింది ఆయనకి. ద్వారక వైకుంఠపురంబు, ద్వారక వైకుంఠపురంబు, ఈ రుక్మిణి లక్ష్మి మీరలెచ్చటను నీకిన్ సారెకు కొలువగ ఒత్తును కోరికతో కంసహరా ముకుంద మురారీ. నారదుడు తరచుగా ఇలా అనేవట్ట, ద్వారకయే వైకుంఠపురము. వైకుంఠాన్ని భూలోకంలో ద్వారక రూపంలో తీసుకొచ్చాడు పరమాత్మ. ఈ రుక్మిణీదేవి సాక్షాత్తు ఆదిలక్ష్మి. రుక్మిణీ కృష్ణులు ఇక్కడున్నారు అంటే లక్ష్మీనారాయణులు ఇక్కడున్నట్టే. అందువల్లే చీటికి మాటికి నేను, నాతో పాటు మిగతా వాళ్ళు, మేమందరం ఈ ప్రాంతానికి వచ్చి నిరంతరం కృష్ణ కృష్ణ అని నిన్ను జపిస్తూ ఉంటాం. మీరే లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తామంటాడు ఆయన. అద్భుతమైన క్షేత్రం ద్వారక. ఆనాడు కృష్ణుడు పరిపాలించిన ద్వారక 90% సముద్రంలో కలిసిపోయింది. ఇక ఒడ్డు ఒక 10% భూమి మాత్రం భూమి మీద ఉన్నది. ఇప్పుడున్నటువంటి ద్వారక కృష్ణుడి మనుమడు అనిరుద్ధుడి యొక్క కొడుకు వజ్రుడు అని ఒకడు ఉన్నాడు. కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నుడి కొడుకు అనిరుద్ధుడు. ఆ అనిరుద్ధుడి కొడుకు పేరు వజ్రుడు. వాడు ఇప్పుడున్నటువంటి ఆలయాన్ని కట్టాడు కృష్ణావతారం అయిపోయాక. ఆ ఆలయం ఇప్పుడు మనకు కనపడుతున్నది. మిగతా ఆలయం అంతా, అసలు ద్వారకంతా సముద్రంలో కలిసిపోయి కేవలం ఒక 10% భూమి మిగిలింది. ఆ ప్రాంతంలో మేము ఎన్నోసార్లు భాగవత సప్తాహం చేసాం. రేపు మళ్ళీ సెప్టెంబర్లో 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అక్కడ భాగవత సప్తాహం చేస్తున్నాం. ఈసారి భాగవత సప్తాహంలో ప్రత్యేకత ఉన్నది. బంగారంతో సింహాసనం చేయించి దాని మీద భాగవతాన్ని పెట్టి ద్వారకానగర వీధుల్లో ఉపన్యాస స్థలం నుంచి రుక్మిణీమాత ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెడుతున్నాం. దీని గురించి భాగవతంలో చాలా బాగా చెప్పారు. ఏమని? ప్రోష్ఠపద్యాం పౌర్ణమాస్యాం హేమసింహ సమన్వితం యో దదాతి భాగవతం సయాతి పరమాంగతిం అని. భాద్రపద మాసం, ప్రోష్ఠపది అంటే భాద్రపదం అన్నమాట. పౌర్ణమాస్యాం పౌర్ణిమ నాడు, భాద్రపద పూర్ణిమ నాడు బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి ఊరేగించితే, ఆ భాగవతాన్ని దానం చేస్తే అటువంటి వాడు శాశ్వతంగా వైకుంఠంలో ఉంటాడు. సుకుడు అని పేరు కలిగిన మహర్షి వ్యాసుని కొడుకు పరీక్షిత్తుకి భాగవతం ఆయనే చెప్పాడు. ఆయన నేటికి 5000 సంవత్సరాల క్రితం సుఖస్థలంలో, అంటే హరిద్వారకి దగ్గర గంగానదీ తీరంలో ఇలా బంగారపు సింహాసనం మీద ఈ భాగవతాన్ని పెట్టి పూజించాడు. ఆ తర్వాత ఎవరు చేశారో మనకి పురాణాల్లో కనపట్టలేదు. నేను చాలామందిని అడిగితే మేము ఎవరూ భాగవతాన్ని ఊరేగించలేదని అన్నారు. అందుకని మాకు సంకల్పం కలిగిందనమాట. అద్భుతమైన సింహాసనాన్ని తయారు చేస్తున్నాం. అది గుజరాత్లో ఉన్న ద్వారకలో భాగవత సప్తాహం జరుగుతూ ఉండగా సెప్టెంబర్ 12 నుంచి 18 వరకు జరుగుతుంది. అందులో 17వ తారీఖు నాడు పూర్ణిమ అయ్యింది. ఆ పూర్ణిమ నాడు పెద్ద అద్భుతమైన పల్లకీ చేయిస్తున్నాం. ఈ పల్లకీలో సింహాసనం పెడతాం. ఈ బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి కృష్ణుడి ఆలయం దగ్గర నుంచి రుక్మిణి ఆలయం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ దాకా ఊరేగింపుగా వెళుతూ ఉంటే ఆ దృశ్యం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. గుజరాత్ ప్రభుత్వం కూడా మాకు సాయం చేస్తానన్నది, ఎందుకంటే దానికి సెక్యూరిటీ కూడా అవసరం కనుక.
అద్భుతమైన ఆ కార్యక్రమానికి అవకాశం ఉంటే మీరు చూడడానికి రాగలిగితే రండి. దానికి చాలా యోగజాతకం ఉండాలట. భాగవతాన్ని ఊరేగిస్తున్నప్పుడు చూడటం కోసం వచ్చేవాళ్ళు టిక్కెట్ చేయించుకుని చివరి రోజుల్లో రాకుండా బకెట్ తినిన వాళ్ళు ఉన్నారు. కానీ అసలు ముందే ప్రిపేర్ కాకుండా ఉన్నవాళ్ళు కూడా చివరి క్షణంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందని చెప్పగలుగుతాం? ఇవాళ మీ అదృష్టం ఈ మంగళవారం నాడు హనుమంతుడి సన్నిధానంలో హనుమంతుడు మహానుభావులైనటువంటి గరుత్మంతుడికి బలరాముడికి ఇటువంటి వాళ్ళకి గర్వభంగం చేసిన కథ వినడానికి రాగలిగారు. అది మీ అదృష్టం. ఏది చలేస్తుంటే నెత్తి మీద ముసుక్కు ముగ్గురు కూడా. కొంతమంది రాలేరు, వద్దాం అనుకుని రాలేరు, రాకుండా రాగలిగారు. అందువల్ల ద్వారకా నగరానికి ఇప్పుడు గరుత్మంతుడు నారదునితో కలిసి అడుగుపెట్టాడు ఆ పవిత్ర ప్రాంతానికి. ఆయన అదృష్టం శ్రీకృష్ణ పరమాత్మని రాముడిగా గుర్తించాడు. అప్పుడు కృష్ణుడు గరుత్మంతుడిని బలరాముడిని పిలిచి వీళ్ళెవరో చూశారా అంటే హనుమంతుడు సిగ్గుపడి తన్నానని చెప్పకుండా వాళ్ళతో కొంచెం పరిచయం అయింది కృష్ణ అన్నట్ట. వాళ్ళు అన్నారు, పరిచయం ఏంటండి బాబు, 3 ఏళ్ళు పుత్తూరు ఎడితే కట్లు కట్టించుకున్నా తగ్గేటట్లేదు వాళ్ళు అన్నారు. వాళ్ళు కుళ్ళబొడిచాడు ఆయన. వినయంగా నమస్కరించి ఇంకా జీవితంలో మా అంత గొప్పవాళ్ళు లేరు అనే అహంకారం మేము పొందాం, మా గర్వం అంతా కర్వం అయ్యింది అంటే నాశనం అయిపోయింది, తగ్గిపోయింది. కర్వం అంటే తక్కువ, పొట్టి తగ్గిపోయింది అన్నారట వాడు. ఇక మిగిలింది 2. ఒక ఆయనేమో నారదుడు, ఇంకొక ఆయన తుంబురుడు. సంగీతం పూర్వజన్మ సుకృతం వల్ల వస్తుంది అనుకోండి. వచ్చిన తర్వాత నా అంత పండితుడు లేడనుకుంటే ఎలాగ, నా అంత బాగా పాడేవాడు లేడని వాడు అనుకోకూడదు, ఎప్పుడు ఇతరులు అనాలి. అయినా నేనే గొప్పవాడిని అంటే నేనే గొప్పవాడిని అనుకుంటున్నారు కదా, అందుకని వీళ్ళ వ్యవహారం తేల్చడం కోసమే నిన్ను పిలిచాను. ఈ నారదుడు నారాయణ స్మరణ చేస్తాడు, తుంబురుడు నారాయణ స్మరణ చేస్తాడు. నారదుని వీణ మహతి అని పిలువబడుతుంది, తుంబురుడి వీణ కళావతి అని పిలువబడుతుంది, సరస్వతి వీణ కచ్చపి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వీణ ఉన్నది. ఈ ఇద్దరిలో ఎవరు నిజమైన సంగీత విద్వాంసులో, ఎవరు ఎక్కువ శ్రేష్ఠులో, ఎవరు పద్మ అవార్డు పొందడానికి అర్హులో నువ్వే తేల్చేయి. హనుమ అందుకే పిలిచానన్నాడు కృష్ణుడు. ప్రభు, సంగీతం అనేది ఒక అపూర్వమైన విద్య, అనంత విద్య, అందులో ఎక్కువ తక్కువలు ఏమిటి, అయినా నువ్వు ఆజ్ఞాపించావు కాబట్టి ఇందులో ఎవరు గొప్పవాళ్ళో చూస్తాను నేను అని ఓ బండరాయిని తెప్పించమన్నాడు ఆయన. మళ్ళీ చిన్న చితక కాదు, చాలా పెద్ద రాయ, ఒక మహాశిల, ఒక పర్వతశిల కావాలనగానే పెద్ద బండరాయిని ద్వారకా నగర వాసులు కృష్ణుడి ఆజ్ఞతో తీసుకొచ్చి అక్కడ పెట్టారు సభాభవనంలో. హనుమంతుడు అక్కడ కూర్చున్నాడు. ఒక్క 12 నిమిషముల పాటు రాముడి మీద అద్భుతమైన పాట పాడాట. ఆయన పాడిన పాట ఏమిటో భూలోకంలో అందరికీ వెళ్ళకూడదు కనుక పరాశరుల వారు రామకీర్తన చేశారని మాత్రమే చెప్పు ఊరుకున్నాడు ఆయన. హనుమంతుడు పాడుతూ ఉంటే ఆ భక్తి వల్ల ఎదురుగుండా ఉన్న బండరాయి, ఏది కృష్ణుడు చెప్పగా ద్వారకా పౌరులు తీసుకొచ్చి పెట్టిన బండరాయి పూర్తిగా కరిగిపోయి నీరైపోయింది, టేకంగా మంచినీళ్ళుగా మారిపోయింది. శిలను కూడా జలంగా మార్చే శక్తి ఆ హనుమంతుని గానానికి ఉన్నదన్నమాట. అంత బాగా పాడాడు ఆయన మహానుభావుడు. ఆ ఎదురుగుండా మీరు చూస్తున్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. హనుమంతుడు రూపం చూస్తే ఆనందం, ఆయన నామస్మరణం తలుచుకుంటే ఆనందం, ఆయన కథలు వింటే ఆనందం, ఆయన తలుచుకుంటే ఎక్కడ లేని కొండంత బలం వచ్చేస్తుంది మనకి. అందులో వీలున్నంత వరకు ఎప్పుడు ఆంజనేయుడిని సేవిస్తే రాముడి దర్శనం తొందరగా అవుతుందన్నమాట. ఎప్పుడొకప్పుడు చెమట శ్రీనివాస్ గారు పురమాయించినప్పుడు హనుమంతుడికి సంబంధించిన అద్భుతమైన కార్యక్రమాలు చేద్దాం. ఇలా కొంచెం ఆవరణ ఆచ్ఛాదన పెట్టుకుని చూద్దాం మళ్ళీ. శ్రీరామ రామ రామ జనక జానయన కల్హార సోమ సాకేత సార్వభౌమ ఇందీవరదళ శ్యామ శ్రీరామ రామ రామ జనక జానయన కల్హార సోమ. రాముడు ఎటువంటి వాట? జనకజ అంటే జనకుని కూతురు సీత. ఆవిడ యొక్క నయన కళ్ళు కల్హారాలట. కల్హారం అంటే కలువ పువ్వు, కొంచెం ఎరుపు రంగు ఉండేటటువంటి కలువ పువ్వుని ఎర్ర కలువ అని కల్హారం అంటారు. అందమైన కలువ పువ్వుల్లో ఉన్నాయట సీత కళ్ళు. కలువ పువ్వులు ఎప్పుడు వికసిస్తాయి? చంద్రుడు వస్తే. చంద్రుడు వెన్నెల కురిపిస్తే ఆ వెన్నెలలో కలువ పువ్వులు విచ్చుకుంటాయి.
రాముడు సీతాదేవి కళ్ళు అనబడే కలువ పువ్వులను వికసింపచేసే సోమ చంద్రుడట. అంటే రాముడు చూడగానే ఆవిడ కళ్ళు ఆనందంతో అలా విచ్చుకుంటాయి, రాముడు లేకపోతే కళ్ళు మూసేస్తుంది ఆవిడ. రాముడు ఉంటేనే ఆవిడ కళ్ళు ఆనందంతో వికసిస్తాయన్నమాట. ఎంత అందమైన భావన. సాకేతపురం అన్న అయోధ్య అన్న ఒకటే. ఆ అయోధ్యాపురానికి ఆయన సార్వభౌముడు. ఇందీవరదళ శ్యామ, శ్యామలము అంటే నలుపు కాదు, పంట వరి పొలం కొంచెం పెరుగుతున్నప్పుడు మరీ లేతగా కాకుండా మరీ పూర్తిగా పండిపోకుండా మధ్యలో ఉంటుంది చూసారా. సాధారణంగా పంట పండడానికి ఇప్పుడు ఎంతకాలం తీసుకుంటుంది? 100 రోజులు పడుతుందా? 100 రోజులు అంటే అందులో ఒక 50-60 రోజులు గడిచిన తర్వాత పైరు ఒక రకమైన ముదురు ఆకుపచ్చ రంగులోకి వస్తుంది. ఆ ముదురు ఆకుపచ్చని శ్యామలము అంటారు. అలా ఉంటట్ట రాముడు. ఇందీవరము అంటే నల్ల కలువ పువ్వు. నల్ల కలువ పువ్వు యొక్క నీలం ఎలా ఉంటుందో, పైరు ఎలా పచ్చగా ఉంటుందో ఆ రంగులో ఉంటాడు ఆయన. అటువంటి రాముడిని తలుచుకుని పాడగానే రాయి కాస్త నీరుగా మారిపోయింది. అలా నీరుగా మారగానే ఏది నారద నీ వీణ, ఏది తుంబుర నీ వీణ అని వాళ్ళిద్దరు వీణలు అడిగిపుచ్చుకుని మళ్ళీ నీరుగా మారిపోయిన రాయిలో వేశాడు. ఈ వీణలు నీళ్లలో వేశాక 5 నిమిషాలు అవగానే మళ్ళీ ఆ రాయి అయిపోయింది. పాట పాడినప్పుడు మాత్రమే రాయి నీరు అవుతుంది. పాట ఆగిపోగానే మళ్ళీ నీరు కాస్త ఏమైపోయింది, జలం శిల అయిపోయింది, బండరాయి అయిపోయింది. బండరాయిలో ఇప్పుడు ఇరుక్కుపోయాయి వీణలు. ఇదే ఏమిటి మా వీణలు ఇరుక్కుపోయాయి అన్నారు వీళ్ళు. ఆ బండరాయి కరిగితే వీణలు బయటకు వస్తాయి, కానీ నేను కరిగించను. మీ ఇద్దరూ సంగీత విద్వాంసులు కదా, నా అలాగే పాటలు పాడి మీ గానంతో ఆ రాయిని కరిగించి ఎవరి వీణవాడు పట్టుకెళ్ళండి, ఎవరి గానం వల్ల శిల కరిగిపోతే వాడే మీ ఇద్దరిలోకి గొప్పవాడు అన్నాడు ఆయన. ఇంకేముంది, నారదుల వారు మొదలెట్టారు. గంట సేపు అయింది, 2 గంటలు గడిచాయి. మంచు వల్ల ఆయనకి రొంప కూడా పట్టేసింది, కానీ ఆయన పాటకి రాయి మాత్రం కరగలేదు. ఆయన వెర్రిమొహం వేసుకుని పక్కెళ్ళిపోయాడు. నిజంగా నారదుడు అద్భుతంగా పాడతాడండి. నారదుడు పాడితే చెట్లు కూడా చిగురించేవి. చెప్పానుగా, అహంకారంతో కంఠమల అయిపోయింది. ఒక్కసారి మనలో అహంకారం వస్తే, గర్వం వస్తే మన శక్తులు మన మాట వినవు. ఎంత గొప్పవాడైన అహంకారంతో పడిపోతాడు. నారదుడు లాంటి గురువులే పడిపోతే ఇక మనలాంటి వాళ్ళం పడిపోవడంలో ఆశ్చర్యం ఉంది. ఓ రోజున ఉపన్యాసం జరుగుతుంటే ఒక ఆయన వచ్చాడు. అయిపోయాక నేను గుర్తున్నానా అన్నాడు. కొంచెం నాకేమో మొహమాటం, పాపం గుర్తులేదంటే ఆయన ఏం ఫీల్ అవుతాడు అని నాకు పెద్ద మొహమాటం ఇదోటి. అందుకని వెరిమొహం వేసి ఇలా చూస్తున్నాను. మీకు గుర్తులేదండి, 1990లో ఏలూరు రామకోట్లో ఉపన్యాసం చెప్పినప్పుడు పావలా చదివించింది నేనే. అలా ఉంటాయి. అలా ఈ తెలియకుండానే మనలో ఒక రకమైన నేను గొప్పవాడిని, నన్ను గుర్తించాలనే కోరిక వస్తే ఇలా అయిపోతుంది. దాంతో నారదుని గానంలో తేడా వచ్చింది, రాయి కరగలేదు. ఇప్పుడు తుంబురుడు చూసావా, నేను నా మనోహర గానంతో ఈ రాయిని కరిగించి వీణ బయటికి తీస్తానని ఆయన పాడాడు. ఈయన పాడినా పాపం ఎంత గింజుకున్నా, రెసరెస అన్నా రొసరొస అన్నా రాయి కరగలేదు. ఆయన వెర్రిమొహం వేసుకు పక్కెళ్ళాడు. ఇప్పుడు అర్థమైందా? మహానుభావులైన మీరు నేను గొప్ప అంటే నేను గొప్పని వాదించుకోవటం వల్ల మీ సంగీత సామర్థ్యం తగ్గిపోయి రాయి నీరుగా మారలేదు. కాబట్టి ఆ వీణలు ఇప్పించే బాధ్యత మళ్ళీ తిరిగి హనుమంతునిదే అన్నాడు కృష్ణుడు. హనుమంతుడు మళ్ళీ పాడగానే రాయి కరిగిపోయింది, వీణలు బయటకు వచ్చాయి. అప్పుడు వాళ్ళు నమస్కరించి, హనుమ నీ కథని మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం. జీవితంలో భగవంతుడిచ్చిన శక్తిని ఆయనకు అంకితం చేస్తాం తప్ప, ప్రజోపకారానికి ఉపయోగిస్తాం తప్ప మేమే గొప్పవాళ్ళమనే అహంకారం విడిచిపెట్టేస్తామన్నారు వాళ్ళు. ఈ విధంగా హనుమంతుడు ఎన్నెన్నో ఘనకార్యాలు చేశాడు. ఈ హనుమంతుడి ఇక్కడ ప్రతిష్ఠించటంలో అటు చెమట శ్రీనివాసు గారికి కానీ ఇటు మీ కమిటీ వారికి కానీ ఉన్న లక్షణం ఏంటంటే, ఆయన ఆదర్శంగా తీసుకుని యావజ్జీతం మేము నిరహంకార స్థితిలో ఉంటామని చెప్పడం అన్నమాట ఇందులో ఉద్దేశం. సందేహం లేకుండా మీకు అనేక శుభములు కలుగ్గాక. ఆయనకి, చెమట శ్రీనివాస్ గారికి, ఆయన వెంట ఉండి నడిపిస్తున్న మా కోడే జగదీష్ గారికి, ఇంకా ఎంతోమంది భక్తులకి, మీ అందరికీ కూడా ఆంజనేయుడు సర్వకాల సర్వావస్థల్లో అనేక శుభములు ఇచ్చుగాక. ఒక అద్భుతమైన మంత్రం మీకు ఇస్తాను. ఈ మంత్రం ఇక్కడ జపం చేస్తే ఈ హనుమంతుడు ఏదో ఒక రూపంతో మీకు దర్శనమిస్తాడు. ఇది నన్ను నమ్మి చేసిన వాళ్ళందరూ ఆంజనేయ సాక్షాత్కారం పొందారు. అందులో మీరు కూడా ఈ మంత్ర జపం విడిచిపెట్టకుండా
ఎప్పుడైనా చెయ్యండి, తింటున్నా తిరుగుతున్నా చేసుకోండి. చెప్పండి అందరూ. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. మరోసారి ఎప్పుడైనా కలుసుకుందాం. అందరికీ శుభం కలుగ్గాక. శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు దివ్య జీవన కావన విశేషాలు. పుణ్య దంపతులకు జన్మించి ఉన్నారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి చలపతిరావు గారు 8 భాషల్లో ప్రావీణ్యం గలవారు మరియు ప్రముఖ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు చిన్నతనం అడుగు చదవమంటారా? భక్తులను సేకరించవలసినదిగా మనవి. ప్రవచనవాడు స్వామివారిని భక్తులు కలిగించవలసిందిగా కోరుచు. కమిటీ సభ్యులు నల్లా వెంకట గారు దంపతులు వచ్చి ఉన్నారు. వారు అందించవలసినదిగా దయవాసి రావాల్సిందిగా కోరుతున్నాం. గురువు గారు ఎన్నో ప్రవచనాలు చేశారు, కానీ ఈ కమిటీ వాళ్ళని చూసినప్పుడు ఉత్సాహం వేరేసమైనది. ఏమిటో తెలియదు, ఒక అపూర్వమైనటువంటి శక్తి ఉన్నది. ప్రేమ ఎక్కువ, కల్మషం లేనటువంటి ప్రేమ. అందుకే మరొకసారి వాళ్ళని దీవించాలని తీసుకున్నాను. మీకు శుభం కలుగుగాక. ప్రతిభకు నిదర్శనం. భాషాభూషణ, భాగవత కళ్యాణ కృష్ణ, పౌరాణిక సార్వభౌమ, సన్మానం చేస్తున్నాం. నేను చేస్తాను. ఇది ఇక్కడ 2020 అక్టోబర్ 26న వంతు విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. నరసింహ గారు వాళ్ళ టీం మెంబర్స్ అందరు కలిసి స్వామివారిని దర్శించుకొని సన్మానించుకుంటున్నారు. చాలా ధన్యులుగా. స్వామివారి సమయం లేదు, త్వరగా కావాలి. కోట రాజు స్వామి వాడవాడ వాస్తవ్య ఆశీర్వదించారు. వారికి ఆశీర్వాదం తీసుకుంటున్నారు.
మళ్ళీ ఇప్పుడు ఇంకోటి చేద్దాం సోమవారం తెచ్చి తప్పకుండా